అందరికీ ప్రైజ్ రాడండి. ఇప్పుడు మనం కళ్యాణి రాగం చూసుకుంటాం. ఇంతకుముందు మనము మాయా మాలవ గౌల రాగము, తర్వాత మోహన రాగము చూసుకున్నాం. ఇప్పుడు కళ్యాణి రాగం. ఇక్కడ నుంచి కళ్యాణి రాగంలో సరిగమ పదనిస ఉంటాయి. గౌల రాగం మాదిరి అయితే ఆ పీకలు మారుతాయి. మోహన రాగంలో అయితే సరి గమ్మ పదనిస కదా. మోహన రాగంలో సరిగా పదస, మా ఉండదు, నీ ఉండదు. ఇప్పుడు కళ్యాణి రాగంలో సరిగమ పదనిస ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి సరిగమ పదనిస సనిద పమగరిస, సరిగమ పదనిస సనిద పమగరిస. చూడండి, సాను చూపుడు వేలు, రీని మధ్యవేలు, గాను బొటన వేలు, మాను చూపుడు వేలు, పాను మధ్యవేలు, దాను ఉంగరపు వేలు, నీని బొటన వేలు, సాను చూపుడు వేలు. సరిగమ పదనిస సనిద పమగరిస, సరిగమ పదనిస సనిద పమగరిస, సరిగమ పదనిస సనిద పమగరిస, సరిగమ పదనిస సనిద పమగరిస. బాగా చూడండి, సా రి గ మ పద ని సా సనిద పమగరిస, సా సరిగమ పదనిస సనిద పమగరిస. ఇవి అన్ని వేళ్ళతో కలిపి వాయించుకున్నప్పుడు చూడండి, సరిగమ పదనిస సనిద పమగరిస, 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 సరిగమ పదనిస సనిద పమగరిస. ఇది కళ్యాణి రాగం. ఇది కళ్యాణి రాగం. మనము బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వేళ్ళు మనకు అనుకూలంగా తిరుగుతాయి. ఒకవేళ ఎవరన్నా మనకు వచ్చినటువంటి పాట కళ్యాణి రాగంలో ఉంది అని తెలిసినప్పుడు ఆ పీకలను మనం వాడుకొని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ పాట మనం తెలుసుకోవచ్చు, వాంచుకోవచ్చు కూడా. ఈ కళ్యాణి రాగాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేసి స్పీడ్గా వాంచుకుంటే చూడండి, నాకు వచ్చిన విధానంలో మీకు చూపుతున్నాను అంతే. సరిగమ పదనిస సనిద పమగరిస, సరిగమ పదనిస సనిద పమగరిస. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు వేళ్ళు తిరగడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనకు వచ్చినటువంటి పాట ఈ కీస్ మనం ఈ పీకలు మనం వాంచుకుంటున్నప్పుడు మనకు వచ్చినటువంటి పాట అది ఏ పీకలో ఉందో మనకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి మనం పాట స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రాగాలు చాలా ప్రాముఖ్యం. ఈ రాగాలు వచ్చిన తర్వాతనే నేరుగా మనం పాట నేర్చుకోగలం, వాయించగలం. దయచేసి ఈ రాగాలన్నీ కూడా మరి ప్రాక్టీస్ చేయండి కొంచెం సమయాన్ని కేటాయించి.
మనం పాటలు నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ.